హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మునక్కాయ కర్రీ ఎలా చేయాలో టేస్టీగా, సింపుల్ అండ్ టేస్టీగా చూపిస్తాను, చూసేయండి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని, ఒక 2 గరిటెల ఆయిల్ తీసుకొని, సన్నగా తరిగిన 3 ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు, వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం ఎర్రబడ్డే వరకు వేయించుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. మునక్కాయ కర్రీ సాంబార్ కన్నా కర్రీ కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం అల్లం పేస్ట్, పసుపు, కారం, మీ రుచికి తగ్గట్లు కారం వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్, ఉప్పు 1 స్పూన్, కొంచెం వేగాక బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత మనం మునక్కాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం సాంబార్కి కట్ చేసుకునే దానికంటే దాంట్లో సగం సగం పీసెస్ లాగా చేయాలి. సాంబార్కి ముక్కలు వస్తాం కదా పొడవుగా, అందులో ఒక ముక్కకు 2 పీసెస్ లాగా చేసుకోవాలి. అలా మంచిగా కలిపేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసేయాలి సిమ్లో పెట్టి. ఈలోపు మనం ఒక 5 చూపిస్తున్నాం కదా టమాటోస్, ఇవి బాగా శుభ్రం చేసుకొని మనం ముక్కలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. టమాటోస్ని చూడండి, కొంచెం బాగా వేగింది, ఆయిల్ అంతా కొంచెం తేలింది. ఇంకా మనము టమాటోస్ క్యూరీ వేసుకున్నాం కదా, దాన్ని వేసేయాలి. దీంట్లో వేసి మంచిగా కలిపేసేయాలి. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా టమాటోస్ మిక్సీ పట్టి వేసుకుంటే మనకు గ్రేవీ లాగా మంచిగా ఉంటుంది. తర్వాత కొంచెం కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా కలిపేసి సిమ్ మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. చూడండి, మంచిగా కొంచెం ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలింది. తర్వాత కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా అయిందో. అన్నంలోకి చాలా బాగుంటుంది. మనము చపాతీలో కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ని. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.